భారత్ మాతా కీ జై. బంగ్లాదేశ్ లో పైశాచిక మత మూర్ఖుల యొక్క దాడి విషయం మనం చూసాం. ఒక మనిషిని ఈ విధంగా చిత్రహింసలకు గురిచేసి అమానుషంగా పైశాచికంగా అతన్ని కొట్టి ఉరివేసి తరువాత అందరూ వచ్చి దండించి అగ్నికి ఆహుతి చేయటం అనే విషయాన్ని మనము మనుషులమేనా లేక మృగాలమా అనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత అవసరమైంది. ఒక బంగ్లాదేశ్లో హిందువులకు రక్షణ కరువైంది అని మనం వింటున్నాం మీడియా మాధ్యమాల ద్వారా. కానీ ఇంత పైశాచికంగా వ్యక్తిని హింసించి చంపడం అనే విషయం దిగ్భ్రాంతిని గురి చేస్తుంది. యావత్ భారతదేశం హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాన్ని కూడా దీన్ని ఖండించవలసిన అవసరం ఉన్నది. మరి ప్రతి చిన్న విషయానికి కూడా మేమున్నాం అంటూ ముందుకు వచ్చే అనేక మంది పెద్ద మనుషులు, జన విజ్ఞాన వేదిక వారు, పౌర సంఘాల వారు, అతివాదులు, హేతువాదులు, వీరందరూ ఏమైపోయారు? ఎక్కడ దాక్కున్నారు? మీ గొంతులు మూగబోయాయా? మరి ఈ దేశంలో ప్రశాంతమైన వాతావరణంలో బతుకుతున్న ముస్లింలు మీ సంఘాలు ఏం చేస్తున్నాయి? కనీసం దీన్ని ఖండించవలసిన బాధ్యత మీకు లేదా? ఈ ప్రభుత్వం నుంచి అన్ని రకాల రాయితీలు పొందుతూ ఉంటారు, రిజర్వేషన్ పొందుతూ ఉంటారు, హజ్ యాత్ర సబ్సిడీ తీసుకుంటుంటారు. కానీ ఒక హిందువుని ఈ విధంగా పైశాచికంగా చంపితే ఏ సంఘము కానీ, ఏ సమితి కానీ, ఏ ఒక ముస్లిం కానీ దాన్ని ఖండించవలసిన బాధ్యతను విస్మరించారు మీరు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఈ దేశంలో క్రిస్టియన్స్ కానీ, ముస్లింస్ కానీ అందరూ ప్రశాంతమైన వాతావరణం బతుకుతున్న ప్రపంచంలో ఈ దేశంలో మాత్రమే. కావున ఈ అమానుషమైన ఈ దాడిని మేము ఖండిస్తున్నాం. యావత్ హిందూ సమాజానికి కూడా హెచ్చరిక చేస్తున్నాం. లేండి, మేల్కోండి, నిద్రమంతా వదలండి. రేపు అక్కడ జరిగింది రేపు మన ముంగిట్లో కూడా జరుగుతాయి, దీనికి అనుమానమేమీ లేదు. కావున హిందువులందరూ కూడా సంఘటిత శక్తిగా మారవలసిన ఆవశ్యకత ఎదురైంది. భారత్ మాతాకి జై.